ఇకపై మీకు ఇష్టమైన ఫేవరెట్ సీరియల్స్ యొక్క ఫుల్ ఎపిసోడ్స్ యూట్యూబ్లో అందుబాటులో ఉండవు. కేవలం సన్నెక్స్లో మాత్రమే ఫ్రీగా చూడొచ్చు. అక్షయ్ ఆగు, ఎక్కడికి వెళ్తున్నావు? దీపా, శ్రావణితో మాట్లాడడానికి వెళ్తున్నాను. ఓ, నీ భార్యతో మాట్లాడడానికి వెళ్తున్నావా? తనను నువ్వు చూసావా? ఎక్కడుంది? అక్షయ్, శ్రావణి ఎంత మంచిది, కానీ నువ్వు తన మీద కోప్పడ్డావంట, ఎందుకు? అవును దీపా, కోపంలో నా బంగారాన్ని తిట్టాను. ఇప్పుడు తనతో మాట్లాడడానికి వెళ్తున్నాను. నా బంగారం ఎక్కడుందో చెప్పు. వాణి, నువ్వైనా చెప్పు. అంటే నీ కోపం వచ్చినప్పుడు శ్రావణిని తిడతావు, నీ కోపం తగ్గినప్పుడు సారీ చెప్తావు. ఇలాగేనా భార్యని ప్రేమించేది? దీపా, ఇదంతా కాదు. నేను నా బంగారంతో మాట్లాడాలి. ముందు నేను అడిగిన దానికి సమాధానం చెప్పు అక్షయ్. శ్రావణికి ఎవరూ లేరనుకున్నావా? నేను వాణి అండగా ఉన్నాం. అబ్బా దీపా, నన్ను విసిగించుకో. నా బంగారంతో మాట్లాడాలి, ప్లీజ్. నువ్వు సారీ చెప్పు. బా, తనిక లేదు కదా, సారీ అలా చెప్పను. నువ్వు సారీ చెప్పు అక్షయ్, తనకి వినిపిస్తుంది. వినిపిస్తుందా? అంటే నా బంగారం ఇక్కడే ఎక్కడో ఉందన్నమాట. అందుకే దీప సారీ చెప్పమంటుంది. సారీ చెప్పు అక్షయ్. అక్షయ్, సారీ చెప్పు. ఓకే, సారీ బంగారం. మళ్ళీ చెప్పు, మళ్ళీ చెప్పు. మళ్ళీ 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 సారీ బంగారం. దీపా, ఇప్పుడు ఓకేనా? ఓకే ఓకే. అవును, ఇప్పుడు చెప్పు, తనెక్కడుంది? కళ్ళు మూసుకొని నువ్వే ప్రేమగా పిలు అక్షయ్, తనే వస్తుంది. బంగారం, నేనిక్కడే ఉన్నాను. నా కోసం రావా? అక్షయ్, ఇంకా ప్రేమగా పిలు. బంగారం, నా ముద్దుల మహారాణి, నా ముందుకి రా ప్లీజ్. ఇంకొంచెం రొమాంటిక్ గా పిలు అక్షయ్, అప్పుడు శ్రావణి వస్తుంది. నా స్వీట్ హార్ట్, ఎక్కడున్నావు బంగారం? నువ్వు కనిపించకపోతే నా ఊపిరి ఆగిపోతుంది. నీ కోసమే వచ్చాను. ప్లీజ్ బంగారం, నా ముందుకొచ్చే బంగారం. నువ్వు అప్పుడే ఎందుకు వచ్చావు? ఇంకాసేపు మీ ఆయన్ని ఆట పట్టించేదాన్ని. బంగారం,
నీతో మాట్లాడాలి. నాతో రా. అక్షయ్ అక్షయ్, ఇంకా టాస్క్ అయిపోలేదు. శ్రావణిని నువ్వు తీసుకెళ్ళాలి అంటే తనని మా ముందే ఇప్పుడే ప్రపోజ్ చేసి తీసుకెళ్ళు. ఓహో, ఐ లవ్ యూ బంగారం. దీపా, టాస్క్లన్నీ పూర్తయినట్టేనా? ఇంకా ఏమైనా ఉన్నాయా? పర్వాలేదు అక్షయ్, బాగానే ప్రపోజ్ చేసావు. ఇప్పుడు నా బంగారంతో మాట్లాడొచ్చా? తీసుకెళ్ళొచ్చు. బంగారం పద. విశ్వ, అత్తయ్య, అక్కడ ఎలా ఎంజాయ్ చేసావు? బాగానే ఎంజాయ్ చేశాను అత్తయ్య. ఫామ్ హౌస్ చాలా బాగుంది. కానీ ఎప్పటికైనా ఆ ఫామ్ హౌస్, ఈ ఆస్తిపాస్తులు అన్నీ అక్షయవే కదా. ఎవరు చెప్పారు? నువ్వు అక్షయ్ కంటే శ్రీమంతుడివి. నేను శ్రీమంతునేంటి అత్తయ్య? ఎలా ఏంటని ఇప్పుడే నన్ను అడగొద్దు. ముందు ముందు అంతా నీకే తెలుస్తుంది. విశ్వ, నీకేం చెయ్యాలనిపిస్తే అది చెయ్యి. నువ్వు కష్టపడి సంపాదించాలని నేను చెప్పను. నీకెంత డబ్బు కావాలన్నా నన్ను అడుగు, నేనిస్తాను. కానీ ఎవరి దగ్గర నేను కష్టాల్లో ఉన్నానని మాత్రం చెప్పుకోవద్దు. చూడు, నువ్విక్కడికి రాకముందే నువ్వేం చేశావో నాకంతా తెలుసు. నీ పాత కేసులన్నీ నేనే క్లియర్ చేశాను. అంతేకాదు, నీ మీద కేసు పెట్టిన వాళ్ళందరూ కేసు విత్డ్రా చేసుకునేలా నేనే చేశాను. నిజంగా నా అత్తయ్య? నేను అబద్ధం చెప్తానా? నా అన్నయ్య చెయ్యని తప్పుకి జైలుకు వెళ్ళాడు. కానీ నా మేనల్లుడు జైలుకు వెళ్ళడం నాకిష్టం లేదు. ఏ ఒక్క కేసు నీ మీద లేకుండా చేశాను. థ్యాంక్ యూ అత్తయ్య, థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడే నా ఫ్రెండ్స్ అందరికి ఫోన్ చేసి నా మీద ఎలాంటి కేసు లేవని చెప్పేస్తాను అత్తయ్య. థ్యాంక్ యూ సో మచ్. అక్క, నిజం చెప్పు. రాత్రి నువ్వు అక్షయ్ రూమ్లో లేరు. ఇద్దరు కలిసి ఎక్కడికి వెళ్ళారు? ఏంటి, రూమ్లో ఉంటే నేనొక్కటవ్వనివ్వనని